భూమి ఆకాశములు సృజించిన దేవుని నామములో నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం నహూము గ్రంథం 1:7 యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తనయందు నమ్మికముంచు వారిని ఆయన ఎరుగును. ప్రియులారా, నీ దేవుడు నిన్ను ప్రేమించి ఈరోజు ఇచ్చినాడు. ఆయన యందు నమ్మకములో ఉంటే శ్రమదినమందు నీకు ఆయన ఆశ్రయదుర్గముగా ఉంటాడు. ఎవరైనా మోసం చేయొచ్చు, నీ దేవుడు నిన్ను ఆదరిస్తాడు. యోహాను సువార్త 16:33 లోకములో మీకు శ్రమ కలుగును అన్నారు యేసు ప్రభు. అవును, లోకములో దగా ఉంది, మోసం ఉంది, శ్రమ ఉన్నది. అయినా యేసు ప్రభు ఏమంటున్నారంటే, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. అవును, ఆయన ఈ లోకాన్ని శిలువ వలన జయించి ఉన్నారు. కాబట్టి ధైర్యముగా ప్రభువుకి మీ జీవితములను సమర్పించుకొని విశ్వాసముగా కొనసాగించబడండి. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఈ వాగ్దానమును మన వినికిడిలో ప్రభు దీవించును గాక. ఆమెన్. మహాగణుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. నాయన, మీ యందు నమ్మిక ఉంచి ఉన్నాము. శ్రమదినమందు నీవే మాకు ఆశ్రయదుర్గము. మమ్మలను నడిపించండి ప్రభువా. ఈ దినము రాకపోకలంతటిలో సహాయం చేయండి. పరీక్షల సీజన్లో నీ ప్రియ బిడ్డలకు తోడుండండి. నీ ప్రియులను దర్శించండి. గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రియులను ఆదరించండి. నాయనా, ప్రతి స్థలమందు శ్రమలు అనుభవిస్తున్నారు. నీ బిడ్డలకు మీ తోడు కాపుదలిచ్చి మీ మహిమ చొప్పున నడిపించండి. మీ కుమారుని రెండో రాకడ కొరకై మమ్మలను సిద్ధపరచండి. మీరే మహిమ పొందుకొనమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండును గాక. ఆమెన్.